మరొక వార్త తమిళనాడు పాలిటిక్స్ కి సంబంధించి సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. రాజకీయాలతో ప్రస్తుతానికి దూరంగా ఉన్నటువంటి రజనీకాంత్ సీఎం అవబోతా ఉన్నాడు. తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్, తెరపైకి సీఎం గా అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్. మనందరికీ తెలుసు, మొన్న ఓడిపోయిన తర్వాత రజనీకాంత్ స్టాలిన్ ని ఎందుకు కలిసినాడు. సో స్టాలిన్కి అటుపక్క ఏఐడిఎంకేతో అంటే బీజేపీ పార్టీతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకో పక్క స్టాలిన్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఒక్కసారిగా సడన్గా ఎలక్షన్స్ ముందు కూడా కలవనటువంటి రజనీకాంత్ గారు స్టాలిన్ ఎందుకు కలుస్తున్నారు. సో అలాగే బీజేపీ పెద్దలతో కూడా మంచి ర్యాపో అయితే ఉందన్నమాట. ఇప్పుడు డిఎంకే సపోర్ట్తో రజనీకాంత్ ముఖ్యమంత్రి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అన్నా డిఎంకేతో కలిసి వస్తే రజనీకాంత్ తమిళనాడుకు కాబోయే సీఎమా? రహస్యంగా పావులు కదుపుతున్న డిఎంకే అధినేత స్టాలిన్ అని చెప్పేసి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు ఏ వార్త నమ్మాలో, ఏ వార్త నమ్మకూడదో, సోషల్ మీడియాలో అసలు ఏం జరుగుతుందో, తమిళ మీడియాలో ఏం రాస్తున్నారో, నేషనల్ మీడియా ఏ వార్త వస్తుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రజనీకాంత్ సీఎం అయితే రాష్ట్రంలో అల్లర్లు ఉండవని చెప్పేసి అంచనా. ఎందుకంటే డిఎంకేతో కాదు ఏఐడిఎంకే, ఈ రెండు పార్టీలు పొత్తుపడి